హరే కృష్ణ. అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ మధ్య దీపావళి యొక్క పండుగ పైన బ్యాన్ అనేది వస్తుంది. వాళ్ళు మన హిందూ పండుగల పైన టార్గెట్ చేస్తున్నారు. దీపావళి రోజు టపాకాయలు కాలిస్తే కాలుష్యం వస్తుంది, శబ్ద కాలుష్యం వస్తుంది, వాయు కాలుష్యం వస్తుంది. ఎందుకు వాళ్ళు హిందూ పండుగల పైన టార్గెట్ చేస్తున్నారంటే, అంతకు ముందు మన పండుగలని, మన విశేషాన్ని మనమే నాశనం చేస్తున్నాం. ఎట్లా అంటే, ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీ పటాకులు కాలుస్తారు. స్వయంగా లక్ష్మీమాత ఫోటో ఉంటుంది. ఆ రోజు ఇంట్లో చాలా స్పెషల్ గా లక్ష్మీమాత పూజ ఎంతో నియమనిష్టలతో చేస్తారు. అటువంటి లక్ష్మీ దేవత యొక్క ఫోటోనే ఆటంబం పైన పెడుతుంది. దాన్ని మనమే కాలుస్తాం, వేరే వాళ్ళు కాదు. ఎప్పుడైతే కాలుస్తారో ఆ లక్ష్మీమాత యొక్క ఫోటో ముక్కలు ముక్కలు అయిపోతుంది, సగంగా విరిగిపోతుంది. దాని తర్వాత అది ఇక్కడ మోర్లో కానీ చెత్త కుప్పల్లో కానీ ఉంటుంది. సో మన సంప్రదాయాన్ని, మన లక్ష్మీదేవిని మనమే కాల్చేస్తున్నాము. ఎవరైనా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఫోటో పెట్టుకొని ఈ విధంగా కాల్చేస్తారా? ఏదైనా ఆటం బాంబు పైన పెట్టుకొని. సో ఇది ఇప్పుడే వచ్చిన సంప్రదాయం కాదు, ఇంత ముందు నుంచి వస్తుంది సంప్రదాయం. మన పూర్వీకులు కూడా, మన రిలేటివ్స్ కూడా ఎంతో ముందు గణేష్ బీడి తాగేది, దాని తర్వాత శివజీ ఉన్న బొమ్మ తాగేది, కృష్ణ బీడి తాగేది. సో స్వయంగా దేవతల యొక్క పేర్లు కూడా పెట్టి దేవతల ఫోటోలు కూడా పెట్టేవారు. ఏం అవసరం అండి? మన సంప్రదాయాన్ని మనమే నాశనం చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు ఏ విధంగా అయినా వేలెత్తి చూపిస్తారు. కాబట్టి ఇది మనందరి యొక్క బాధ్యత. దయచేసి ఎవరు కూడా లక్ష్మీదేవి ఉన్న టపాకాయలు కానీ, గణేష్ ఉన్న టపాకాయలు కానీ కాల్చొద్దండి. హరే కృష్ణ.